ఇవ్వకూడదు అనమాట. ఓకే, కంటెంట్ చెప్పడం కూడా అంతే. ఇప్పుడు మనల్ని బాగా కొడితేనే కదా ఏడుపు వస్తుంది, నొప్పి పెడతాము, ఏడుస్తాము, అరుస్తాము, భరించడానికి అరుస్తాము, రక్తం వస్తుంది, భరించడానికి హింస పడతాం. కానీ కొట్టకుండానే ఏడుస్తున్నాం, కొట్టకుండానే బాధ అవుతుంది, కొట్టకుండానే రక్తం వస్తుంది, కొట్టకుండానే హింస పడి ఏడుస్తున్నాం అనుకో, అప్పుడు ఎటువంటి కొట్టినట్టు నటిస్తానంటే కొడుతున్నాడు. అది ఎట్లుంటుంది? అట్లా కంటెంట్ అనేది మనము జెన్యున్గా చెప్పాలి, కావాలని చెప్పొద్దు అనమాట. ఓకే, అంటే వీడియో కోసమో యూట్యూబ్ కోసమో లేకపోతే ఆర్టికల్ రాయడానికో కావాలని రాయద్దు. జెన్యున్గా మనలో ఏర్పడాలంట, ఆ కంటెంట్ జెన్యున్గా ఏర్పడాలి. ఏర్పడితే దాన్ని చూసి వాడు రచయిత రాసిండు అని అనుకుంటారు. కాదు, రచయిత చెప్పిండు, రచయిత రాసిండు అనుకుంటారు. కావాలని కాదు, జెన్యున్గానే ఏర్పడాలి, జెన్యున్గా రావాలన్నమాట. ఓకే, దాన్ని చెప్తే చూసేవాళ్ళు రచయిత రాసిండు, ఏం రాసిండ్రా బాయ్, మా రచయిత ఏం చెప్పిండ్రా బాయ్ అనుకుంటారు, అంతే. వేరే వాళ్ళ వీడియోలు చూసైనా సరే మీరు ఇలాగే చెప్పాలి. కెమెరాకు స్టిల్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే రాముడి వేషం వేసుకొని వేషమే నేను అనుకుంటట్లా తప్పు కదా. అట్లనే కెమెరాలో రకరకాల ఫోజులు ఇస్తారు కదా హీరో హీరోయిన్లు, వాళ్ళు మోడల్స్, అవి చూసి వాళ్ళకైనా మనం కెమెరా కోసం స్టిల్స్ ఇస్తూ ఉంటాం కదా, అలా ఇవ్వద్దు. మనం ఎలా ఇవ్వాలి అంటే జెన్యున్గా పెట్టండి, అవన్నీ ఆ స్టిల్స్ పెట్టండి, అలాగే అవి జెన్యున్గా పెట్టాలి. ఓకే, జెన్యున్గా ఏర్పడితే ఎట్లుంటుంది, జెన్యున్గా చేసేటట్టుంది, అలా జెన్యున్గా ఉండాలి. కెమెరా కోసమే పెట్టద్దు అట్లా. జెన్యున్గా పెట్టి దాన్ని వాళ్ళు కావాలని ఫోటో తీసుకునేటోడు, అంటే మనం కావాలని పెట్టద్దు. ఓకే, జెన్యున్గా పెట్టాలి, అంత జెన్యున్ ఉండాలి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే రాముడు వేషం వేసుకొని వేషమే నేను అనుకుంటామా, అనుకోం కదా. అయితే కంటెంట్ ఎలా చేయాలంటే ఇప్పుడు రాముడి వేషం అనేది జెన్యున్గా వేసుకోండి. ఇప్పుడు మనం అంగీ ప్యాంట్ వేసుకుంటాం, హెయిర్ తీసుకుంటాం, ఇట్లా చెప్పులు వేసుకుంటాం కదా, అట్లా రాముడి వేషం అట్లా జెన్యున్గా వేసుకోండి. అదే అలాగా కానీ రాముడిలాగా సీతాడి ప్యాంటు, రాముడు బాధపడ్డట్టు అవన్నీ జెన్యున్గా బాధపడండి. అంటే నిత్య జీవితంలో మనం ఏం చేస్తాం, చాయ్ పోతాం, మన దోశ ఎటు వేయడానికి బాధపడతాం, మన దోశ కోసం చూస్తాం, ఇవన్నీ సహజం కదా. అలా సహజంగా రామాయణం చేయండి. అట్లా వేషం కూడా జెన్యున్గా వేసుకోండి. జెన్యున్గా రాముడు ఎట్లా బాధపడ్డాడు సీత కోసం, అలా జెన్యున్గా బాధపడండి, జెన్యున్గా నటించండి, జెన్యున్గా చేయండి. అప్పట్లో నటన ఉండదు, వేషం ఉండదు కదా. అట్లన్నట్టు మీరు కథని ఇలా రాయండి. లేదా వేరే వాళ్ళ వీడియోలు చదివైనా చూసినా, వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివినా జెన్యున్గా చెప్పడం కూడా ఇలాగే జెన్యున్గా చెప్పాలి, జెన్యున్గానే క్రియేట్ చేయాలి. లేదా వేరే వాళ్ళ వీడియోలు ఆర్టికల్స్ చదివినా ఇలాగే జెన్యున్గా మాట్లాడండి కెమెరా ముందు. వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోని కానీ ఆర్టికల్ కానీ చూసి మనం ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎవరైనా పెళ్ళైన తర్వాత డైరెక్ట్ భార్యతో శృంగారం చేస్తాడు, అలా కాకుండా పెళ్ళికి ముందు ఎట్లా చేస్తావు, వన్ సైడ్గా హస్తప్రయోగం చేస్తావు, ఊహించుకొని తెలుసు కదా, అలా వ్యవహరించు. వన్ సైడ్గా ఎట్లా చేస్తావు, భార్యతో అలా వ్యవహరించు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విరహం ఉంటుంది కాబట్టి బాగా విపరీతంగా రేగుతూ రకరకాల టాలెంట్స్, పర్ఫార్మెన్స్ చాలా ఉంటుంది తెలుసు కదా. పెళ్ళికి ముందు ఎట్లా చేస్తాడు హస్తప్రయోగం బెడ్ల, నీకు నువ్వు అలా వ్యవహరించు, అంతేగాని భార్యగా తీసుకోక అలా ఏకపక్షంగా చేయి భార్యతో. ఇప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలుగుతావు, అవును ఆలోచించగలుగుతావు, బాగుంటుంది అనమాట, నీకు కూడా సాటిస్ఫాక్షన్స్. అలాగే ఇప్పుడు పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్తో చక్కగా మాట్లాడుతావు, రొమాన్స్ చేస్తావు, బహుమతులు ఇస్తావు, పొగడ్తలు ఇస్తావు, ఇంట్రెస్ట్గా మాట్లాడుతూ విరహం ఉంటుంది కాబట్టి అలా భార్యతో వ్యవహరించు. అంతేగాని భార్య వచ్చింది కదా భార్యతో భర్తగా వ్యవహరించాక అప్పుడు ఏముండదు అంటే స్టోరీ. కంటెంట్ ఇలా చెప్పు, ఇలా ఆలోచించు, ఇలా వ్యవహరించు, కంటెంట్ గురించి జనం ముందు ఇలా మాట్లాడు, ఇలా ఆలోచించి ఇలా మాట్లాడు. కంటెంట్ చదివి వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కానీ ఇలా చెప్పు, అద్భుతంగా ఉంటుంది కెమెరా ముందు. రియల్ లైఫ్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి కదా మనకు, లవ్ స్టోరీలు కావచ్చు, గొడవలు, పంచాలు, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఎట్లా అంటే థంబ్నెయిల్ లేని విషయాలు. ఇప్పుడు మన యూట్యూబ్లో థంబ్నెయిల్ పెట్టకుంటే ఎవరైనా క్లిక్ చేస్తారా, వాళ్ళకి తెలియదు అసలు అందులో ఏమున్నది అనేది పట్టించుకోరు. కానీ థంబ్నెయిల్ పెడితేనే కదా, ఆ థంబ్నెయిల్ పెట్టే అట్లా ప్రశ్న లాంటిది థంబ్నెయిల్ పెడతాం కదా క్వశ్చన్ మార్క్లో, ఏంటి అని జవాబు చూస్తారు, జవాబు కోసం వెతుకుతారు కదా. అట్లా ఉంటాడు. సినిమా పోస్టులు పెడితేనే సినిమా వచ్చిందని తెలిసిపోతారు చూడు, ఆ విధంగా థంబ్నెయిల్ పెడతారంటే. కానీ రియల్ లైఫ్లో ఉండదు, థంబ్నెయిల్ ఉండదు కాబట్టి విషయం చూడరు. కాబట్టి మనం ఏం చేయాలంటే యూట్యూబ్లో వీడియో రియల్ లైఫ్లో విషయాలనే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రియల్ లైఫ్లో విషయం ఉన్నది, ఆ విషయంను కూడా మనం విషయంగా చెప్పుకుంటేనే చూస్తారు. ఇప్పుడు థంబ్నెయిల్ పెడితే విషయం ఏందని చూస్తారో, ఆ విషయాన్ని కూడా అంత విషయంగా మనం చెప్పుకోవాలి, నలుగురు తెలిసేలాగా, నలుగురు వినేలాగా మనం చెప్పుకుంటేనే వింటారు అనమాట, చెప్పుకుంటేనే వింటారు. ఒక వీడియో కూడా అంతే. థంబ్నెయిల్ అంటే మీకు చెప్పాను, ఒక విషయాన్ని నిజ జీవితంలో జరిగే విషయాన్ని ఎవరు పట్టించుకోరు, ఎన్నో జరుగుతుంటాయి, కానీ దాన్ని థంబ్నెయిల్ పెడితేనే కదా చూస్తారు. అలా నిజ జీవితంలో జరిగే విషయాలే మీరు విషయంగా చెప్పండి, అప్పుడు విషయంగా చూస్తారు ఏమైందని. ఓకే, ఇట్లనే వీడియో చేయడము, థంబ్నెయిల్ పెట్టడం. మనసులో భాషగా రికార్డ్ చేసేది ఉంటే ఎట్లుంటుంది, అదేది రికార్డ్ చేయగా మనసులో ఆలోచన ఉంటుంది, నేను బయట చెప్పాను, సౌండ్ ఉండదు దానికి, దాన్ని రికార్డ్ చేస్తే ఎట్లుంటుంది. అలా మాట్లాడండి కెమెరా మొత్తం.
కెమెరా ఎలా మాట్లాడంటే మనలో మనం మాట్లాడుకుంటాం కదా, మన మనసులో ఆలోచనలు, భావాలు, ఏడుపు, విరక్తి, జీవితం మీద విరక్తి, ఎన్నో బాధలు ఉంటాయి కదా మనలో, మన పక్కూరి తెలియవు. ఏదో గుండె పలిగితే అది ఎవరికి తెలియదు, వస్తువు పడితే శబ్దం వస్తుంది, మాకు మాట అలా ఉంటుంది పైకి చెప్పే మాట. కానీ గుండె పలిగితే ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు, అది మనకు మాత్రమే తెలుస్తుంది. ఇక ఇలా మాట్లాడిన పక్కని కూడా అర్థం కాకుండా మీకు మీరే మాట్లాడుకుంటే ఆడ కెమెరా పెడితే ఎట్లా రికార్డ్ అయితే అలా చెప్పండి అనమాట. అది వింటారు అవతల వాళ్ళు ఎట్లా వింటారంటే ఇప్పుడు పక్కని దెబ్బ తాకిదే మనకే దాకదు కదా, విలవిల పడతా అంటే చూస్తాం కదా, ఒక రకంగా వినోదమే చూస్తాం కానీ అట్లా మన బాధైతే మనం పడం కదా, కానీ అయినా చూస్తాం కదా, అట్లా చూస్తానంటే అట్లా ఆ విధంగా మాట్లాడికి మనం బ్లాగ్స్ ఎలా మాట్లాడాలంటే, ఉదాహరణకు దొంగతనం చేసి దొంగలు పోతారు, అలా వెబ్కామ్లో పడతారు, ఏం పడాలని పడతారా, పడరు కదా, అది సీక్రెట్. అలాగే ఇప్పుడు గదిలో మనం ఎట్లుంటాం, ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అది ఎవరికి తెలియదు కదా, ఆమె గది మూసుకొని అలా ఉంటుంది. మరి దాన్ని చూడాలంటే బట్టలు లేకుండా అమ్మాయి చూడాలంటే ఎలా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటాడు, అంటే సినిమా పోవాలి అగో గది అన్నట్టు. అంటే మన మనసులో మాట, ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగలాగా వస్తాడా, దొరలాగానే ఉంటాడు, నటిస్తాడు, కానీ దొంగలాగా చెప్పాడు కదా. మరి దొంగను తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దొంగలు తెలుసుకోవడానికి ఏదైనా మిషన్ ఉంటే తెలిసిపోద్ది కదా. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి, వ్లాగ్స్లో అది చెప్పాలన్నట్టు. ఓకే, అది లోగుట్టు. అంటే ఇప్పుడు అంగి ఉన్నది, ఒక సంచి ఉన్నది, లోపల సైడ్ తెలుస్తుందా, పై సైడే తెలుస్తుంది. అట్లాంటి వ్లాగ్స్ అనేది మీ అంతరంగం అన్నట్టు. అంతరంగం ఓపెన్ కావాలి, అంటే మీరు చెప్పడం కాదు, మీకు తెలియకుండా ఓపెన్ కావాలి. చెప్పాను కదా, ఇప్పుడు గదిలో మనం ఎట్లుంటాం, మన గదిలో మన ఇంట్లో మనం ఎంత స్వేచ్ఛగా ఉంటాం, కానీ బయట ఉంటామా, గదిలో బట్టలు లేకుండా ఉంటాం, బాత్రూంలో బట్టలు లేకుండా ఉంటాం. అది చూడాలంటే ఎవ్వరు చూపించరు, ఎవరు చెప్పరు కదా, అంతరంగం అలాంటిది, అది సహజత్వం అనమాట. అక్కడ నటించము, తెచ్చిపెట్టుకోకుండానే అలా ఉంటాం. ఇప్పుడు బయట బట్టలు లేకుండా అంటే తెచ్చిపెట్టుకోవడమో నటించడమో చేస్తారు సినిమా హీరోలు, కానీ జెన్యున్గా గదిలో న్యూడ్గా ఉంటారు కదా ఎవరైనా బాత్రూంలో. అలాంటి సన్నివేశమే వ్లాగ్స్ అంటే. కెమెరా ముందు మాట్లాడడం అంటే మన మనసులో మనం మాట్లాడుకునే మాట, బయటికి తెలియకుండా మాట్లాడుకుంటాం. అది కావాలని మాట్లాడుకోం, పైకి అయితే తెచ్చిపెట్టుకొని కృత్రిమంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఎదుటి వ్యక్తిని బట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మనలో మనం ఏం మాట్లాడుకుంటాం అది ఎవరు తెలియదు. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటా, అది ఎవరికైనా తెలుస్తుందా, ఎవరికైనా చెప్తామా, మనలో మనం విచారించుకొని చేస్తాం కదా. అలాంటిది అనమాట అంతరంగం. అది మీరు రికార్డు చేయడమే కెమెరా మీద వ్లాగ్స్ అనమాట. కెమెరా మీద రికార్డ్ చేస్తారు మాటలతోటి, చేస్తే దాన్ని తెలుసుకోవడమే అవతల చూస్తారు, గదే వ్లాగ్స్లో మాట్లాడడం. కెమెరా ముందు కంటెంట్ ఎలా మాట్లాడాలి అంటే, మనం ఇప్పుడు వెబ్ క్యామ్లో పడతాం కదా, జెన్యున్గా పడతాం తప్ప కావాలని స్టిల్ ఇవ్వము, పడాలని పడం కదా వీడియోలో. ఒక దొంగ తనం చేసినా ఏది చేసినా వెబ్ క్యామ్లో పడ్డది అంటే తెలియకుండానే వీలు పడుతుంది, తెలియకుండా అది తీస్తుంది కదా. కెమెరా ముందు అట్లా తెలియకుండానే మీకు మీరు మాట్లాడుకుంటే అది రికార్డ్ అయితే ఉంటుందో అలా మాట్లాడండి ఫేస్ క్యామ్. అలాగే కెమెరా ముందు ఎలా మాట్లాడాలి దాని మీద ఐడియా ఆలోచన ఉంటుంది, అది కూడా వెబ్ క్యామ్లో పడ్డట్టే పడండి. కావాలని స్టిల్ ఇచ్చినట్టు ఫోటో దిగినట్టు అట్లా పెట్టకండి. సెట్టింగ్ కాకుండా జెన్యున్గా వెబ్ క్యామ్లో పడితే తెలియకుండా మీరు పడతారు, తెలియకుండా అది తీస్తాగా, ఆ విధంగానే ఆలోచించండి, ఆ విధంగానే కంటెంట్ చెప్పండి. ఒక వేరే వాళ్ళ వీడియోస్ విని కానీ వేరే వాళ్ళ ఆర్టికల్స్ కానీ ఇలాగే చెప్పండి. తమిళ్ కూడా స్టిల్ కూడా జెన్యున్గా పెట్టండి, కావాలని స్టిల్ ఇవ్వకుండా. ఇప్పుడు వెబ్ క్యామ్లో మనం పడితే మనం కావాలని పడతామా, అవి కావాలని తెస్తే మనకు తెలియకుండా అలా పడతాం కదా, ఆ విధంగా స్టిల్ ఇవ్వాలి. ఓకే, అలాగే కెమెరా ముందు మాట్లాడడం ఇలా మాట్లాడాలి కెమెరా ముందు అనేది ఆలోచించేది కూడా ఇలాగే ఆలోచించగలరు. వెబ్ కెమెరాలో పడితే మనం తెలియకుండా పడతాం కదా, ఆ విధంగానే ఆలోచించగలరు. అంతేగాని కెమెరా ముందు కావాలని స్టిల్ పెట్టినట్టు పెడితే ఫోటో మంచి రాదు, కెమెరా ముందు మాట్లాడలేరు, ఐడియాలు కూడా ఆలోచనలు కూడా మనం కావాలని చేసి ఇలా చేయాలని చేసి కావాలని అలా మాట్లాడితే రాదు. జెన్యున్గా అంటే కెమెరా మనం వెబ్ కెమెరా మనం తెలియకుండా పడతాం కదా, అవి అలాగే ఆలోచించుకోవాలి. అంటే కెమెరాలో ఎలా మాట్లాడాలి అనేది, మాట్లాడడం కూడా అలాగే మాట్లాడాలి. మీరు ఇల్లీగల్ ఎఫర్స్ ఫాంటసీస్ ఎలా చేయాలి, రియాలిటీ అంటే ఇప్పుడు మంచి ట్రెడిషనల్ వీడియోలు చూస్తారు కదా, అందులో కొంతగా అక్రమ సంబంధాన్ని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి సినిమా గురించి చెప్తారు ఎవరైనా, అలా ఒక మంచి ట్రెడిషనల్ సినిమా చూస్తుంటారు కదా ఫ్యామిలీ వైజ్గా, చూస్తుంటే అందులో అక్రమ సంబంధం, భూత శృంగారం అనేది పెట్టాలంట. అలా పెడితే రియాలిటీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ పోతున్నాం, హైదరాబాద్ పోవాలంటే ఏం చేస్తాం, ఒక రైలు ఉంటే అందులో ఎక్కుతాం. కానీ మనం హైదరాబాద్ పోవడం కోసం రైలు తయారు చేయించుకోం, హైదరాబాద్ పోవడానికి రైలు ఉంటే అందులో ఎక్కుతాం. అలాగే ట్రెడిషనల్ సబ్జెక్ట్ అనేది ట్రెడిషనల్గా తయారు చేయాలి, రియల్గా ఉండాలి, రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా పెట్టి అక్రమ సంబంధం అనేది అందులో చిన్నగా చేయాలి. చెప్పాను కదా, రైలు బండి లాంటిది. హైదరాబాద్ రైలు బండి ఉంటే అందులో మనం ఎక్కుతాం, కానీ మనం వెళ్ళడానికి ఆ రైలు బండిని అయితే క్రియేట్ చేసి తయారు చేయించుకోం కదా. జెన్యున్గా ఒక ఫ్యామిలీ స్టోరీ అనేది పెట్టి అందులో అక్రమ సంబంధం, ఆర్థిక శృంగారము, ఇల్లీగల్ ఎఫైర్స్, హస్తప్రయోగము ఇలాంటివి ఉంటాయి కదా, శృంగార సంబంధించిన బూత్ సెక్స్ అనేది పెట్టాలంట. ఇలా పెడితే రియాలిటీగా ఉంటుంది అనమాట.